గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు పురిటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్ దర్శి. దర్శి మండలంలోని రామచంద్రాపురంలో ఈ రోజు బుధవారం ఉదయం దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు మండల డిప్యూటీ ఎంపీడీఓ ఏ సుధాకర్ తోనూ సచివాలయ సిబ్బందితోనూ కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్వీట్లు పంచుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరమ్మ, సైదా సాని, కృష్ణ, హరిత, శ్రీజ, ప్రసన్న, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ముందుగానే రాష్ట్రం ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్నప్పటికీ పేద ప్రజలకి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో మనందరం కూడా డాక్రా గ్రూప్ సభ్యులైనటువంటి కోటేశ్వరమ్మ, సైదాసాని, మళ్ళీ గ్రామ నాయకులు, పూర్తి కార్యకర్తలు, మహిళామణులు మరియు సచివాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరితో కలిసి కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి వినూత్న పద్ధతిలో స్వీట్స్ కూడా పంపిణీ చేసి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఎన్నో విజయాలు సాధించాము. ఒక రకంగా చెప్పుకుంటే స్త్రీశక్తి పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ 1 by 1 చేసుకుంటూ రాబోయే సంవత్సరాల్లో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకొస్తుందని తెలియపరుస్తూ, ఇంకొక ముఖ్య విషయము, ఈ మధ్యకాలంలో కొన్ని అపోహలు ఉన్నాయి. మన నియోజకవర్గం కూడా చల్లా చెదురై కొన్ని మండలాలు మార్కాపురం జిల్లాలో, కొన్ని మండలం ఒంగోలు జిల్లాలో అనే విధంగా దానికి కూడా రాత్రి గుట్టిపాటి లక్ష్మీ మేడం గారు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలు కూడా ప్రకాశం జిల్లాలోనే కొనసాగే విధంగా కూడా ప్రకటించడం జరిగిందంటే మన లక్ష్మీ గారు ఎంత కృషి చేశారో ఒకసారి మనందరం ఆలోచించి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు ఒకసారి